అందరికీ నమస్కారం. పెద్దవాళ్ళకు చిన్నవాళ్ళకు మా ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కళ్ళకు ఈ 12 రాశుల మీద అందరికీ బాగు రావాలని, అందరికీ శుభాలు రావాలని, తమ చేసే పనిలో, నమ్ముకున్న పనిలో, కుటుంబ విషయాల్లో కూడా మంచిగా ఉండాలని ఆ సమ్మ సారకకు మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాను. ఆ 101 దేవతలు కూడా మీ జాతకాలు మంచిగా రావాలని కోరుకుంటున్నాను. ఈ మే నెల మీకు ఎట్లా ఉంది, ఎలాగుంది, ఈ 12 రాశుల మీద ఆ చిలకమ్మ ద్వారా ఏం తీస్తుందో చూద్దాం. చూడమ్మా, మే నెల జాతకం ఎలాగుంది, మేషరాశి వాళ్ళ పేరు మీద చూడమ్మా. మే నెల ఎట్లా ఉంది, మేషరాశి వాళ్ళ జాతకంలో అనుకున్న పనులు, నమ్ముకున్న పనులు సవ్యంగా రావాలి. మే నెల మేషరాశి వాళ్ళ జాతకంలో ఏముందంటే కానీ బరాబర్ చేతికి అప్పు ఇస్తారు, చేతికి రాదు, చేతికి తిరిగి మాత్రం రాదు. ఇవాళ ఇస్తాము, రేపు ఇస్తాము అంటారా కానీ టైంకి మాత్రం అప్పు ఇవ్వరు, టైంకి మాత్రం సహకారం చేయరు. కానీ లోకం దృష్టి, లోకం కన్ను, లోకం దోషాలు చాలా ఉంటాయి. కానీ వీళ్ళు ఎంత సంపాదన ఇచ్చినా కూడా, ఎంత కష్టపడ్డా కూడా, కష్టపడలేమన్నా ఉన్న మాటల నుండి తిట్లే వస్తాయి. వీళ్ళకు కష్టమన్న మాటకు, కష్టమన్న ఫలితంకు తక్కదు. అయినా కానీ బరాబర్ దేనికి వీళ్ళు భయపడరు, దేనికి మాత్రం లొంగరు. ధైర్యంతో పోరాడతారు, ధైర్యంతో ముందుకు కొనసాగుతారు. ఇంకా చేసే వృత్తిలో, అనుకున్న వృత్తిలో గెలవాలి, మంచిదలా ఉండాలి, తమ కాళ్ళ మీద నిలబడుకోవాలి, తమకు 10 మందిలో మంచి పేరు సాధించుకోవాలి, ఒక గౌరవంలో ఉండాలి, గౌరవం నడుచుకోవాలన్నది వీళ్ళ ఆలోచన గొప్పగా ఉంటుంది. వీళ్ళు నమ్ముకున్నట్టు, అనుకున్నట్టు తమ పేరు, తమ గౌరవం, తమ బరువు బాధ్యత నిలబెట్టుకుంటారు. ఒక మంచి కుటుంబంలో మంచి భవిష్యత్తు కూడా వెతుకుతారు, ఒక మంచి సంపాదనం కూడా సంపాదించుకుంటారు. ఇంకా వెళ్ళే పనిలో భాగ్యరావులు అవుతారమా కామా, అనుకున్నట్టు పనిలో జరుగుతుందో జరగదా అని వెనక ముందు ఆలోచన ఉన్న వాళ్ళు కూడా ఈ చేసే పనిలో, నమ్ముకున్న పనిలో, సంపాదన విషయంలో కూడా వాళ్ళకి భాగ్యరేఖనం జరుగుతుంది. లోకుల చెడు కన్ను, లోకుల చెడు దృష్టి ఉన్న వాళ్ళకు కూడా ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా ప్రతి ఒక్కరికి ఈ దోషాలతో దూరం అవుతాయి. ఇంకా ముందుకు కాదనుకున్న పని కూడా వాళ్ళ చేతికి తగ్గుతుంది, వద్దనుకున్న పని కూడా తమ చేతికి పాస్ అవుతుంది. ఇంకా కుటుంబ విషయంలో వస్తే, భార్య భర్తల్లో వస్తే, ఇంకా తోడ పుట్టిన వాళ్ళతోటి వస్తే ఇబ్బందులు చిక్కుల మీదనే ఉంటాయి. ఇంకా ముందుకు నమ్ముకున్నట్టు అవుతుందా కాదా, ముందుకన్నా మళ్ళీ గెలుస్తామా గెలవమా అని ప్రతి ఒక్కరు భయపడుతున్న వాళ్ళకు కూడా ఈ మేషరాశి ఉన్న వాళ్ళకు ఈ మే నెల మాత్రం అంత సకాలంగా లేదు, చాలా ఇబ్బంది మీద ఎదురొస్తుంది. కానీ తోడపుట్టిన వాళ్ళతోటి డబ్బు విషయంలో కానీ, ఇంకా భార్య భర్తల విషయంలో కానీ, ఇంకా చదువుకుంటున్న వాళ్ళ విద్యలో కానీ ప్రతి ఒక్కళ్ళకు ఈ అంతగా మాత్రం మంచిగా లేదు. ఈ నెల కొంచెం జర శాంతంగా ఉంటే మీకు ప్రతి ఒక్క పనిలో అది జయమవుతుంది, కానీ అపజయం మాత్రం కాదు. ఓపిక నశిస్తే మీకు భాగ్యమే ఉంటుంది. ఇంకా పెళ్లి కావాల్సిన వాళ్ళు, కొత్తగా పెళ్లి చేద్దామనుకున్న వాళ్ళు కూడా శుభలగ్నాలు జరుగుతాయి, శుభ పనులు కూడా అవుతాయి. ముందుకు నమ్ముకున్నట్టు పనిలో కూడా, అనుకున్నట్టు పనిలో కూడా శుభం జరుగుతుంది. దీంట్లో వెనక ముందు అవ్వాల్సిన అవసరం లేదు. ఎంత నిదానం చేసుకుంటూ పోతే ఆ పనిలో అంత భాగ్యరేఖ వస్తుంది. ఇంకా చేసే పనిలో కూడా వాళ్ళకు అంశ దైవం కలిసి వస్తుంది. ఎక్కడ వెళ్ళిన ఏ పని చేసినా కూడా ఒక ఫలితం వాళ్ళకు తక్కుతుంది. ఇంతవరకు జాగ్రత్తగా ఉంటే ఈ మేషరాశి వాళ్ళందరికీ మంచిది. కొంచెం వాళ్ళ ఇంట్లో వాళ్ళతోటి ఇబ్బందులు, కొన్ని సమస్యలు ఎదురు వస్తాయి. అది జాగ్రత్తగా గమనించుకొని మీరు వెళ్తే ప్రతి ఒక్కళ్ళకు, మేషరాశి ఉన్న వాళ్ళకు, కుటుంబ సభ్యులకు అందరికీ లాభం అవుతుంది. అందరికీ నమస్కారం.